నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఒక ప్రవాసుడు డబ్బు కోసం ఏం చేస్తూ ఉన్నాడో చూడండి. వివరాల్లోకి వెళితే, కువైట్లో చట్టవిరుద్ధంగా గర్భస్రావ శస్త్రచికిత్స నిర్వహిస్తూ ఉన్న ఒక ఈజిప్టియన్ డాక్టర్ని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం అధికారులు అరెస్ట్ చేశారు. అంటే సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక ప్రైవేటు క్లినిక్లో గైనకాలజిస్టుగా పనిచేస్తూ ఉన్న నిందితుడు డబ్బు తీసుకొని అక్రమంగా గర్భస్రావాలు నిర్వహించడమే కాకుండా గర్భస్రావానికి ఉపయోగించే మందులను కూడా సరఫరా చేస్తూ ఉన్నట్లు విచారణలో వెల్లడయ్యింది. రహస్య సమాచారాన్ని ఆధారం చేసుకొని దర్యాప్తు అధికారులు గర్భస్రావం కోరుతూ ఉన్న వ్యక్తుల్లో నటిస్తూ నిందితుడిని సంప్రదించారు. గర్భస్రావ మాత్రలు అందజేయడానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయగా చట్టపరమైన అనుమతులతో నిర్వహించిన ఆపరేషన్లో అతడిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితుడి యొక్క నివాసంలో ఇంట్లో నిర్వహించిన సోదాల్లో గర్భస్రావానికి ఉపయోగించే 49 మాత్రలు, అలాగే మాదక ద్రవ్యాల కేటగిరీకి చెందిన మరో 115 మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితుడు తన యొక్క నేరాన్ని అంగీకరించడంతో పాటు గర్భస్రావ మాత్రలను, టాబ్లెట్లను విదేశాల నుంచి అక్రమ మార్గంలో తెప్పించినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడిని స్వాధీనం చేసుకున్న మందులను తదుపరి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశారు. ప్రస్తుతం కువైట్లో కొంతమంది ఎవరైతే ఉన్నారో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ద్వారా ఇలా అయితే జరుగుతూ ఉందన్నమాట. కువైట్కు వచ్చిన తర్వాత కొంతమంది ఎవరైతే ఉన్నారో భార్య భర్తను మర్చిపోతూ ఉంటే భర్త భార్యను మర్చిపోతూ ఉన్నాడనమాట. ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకొని కువైట్లో మరియు గల్ఫ్ దేశాలలో, ఇతర గల్ఫ్ దేశాలలో అయితే ఇటువంటి గర్భస్రావ కేసులు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. అన్యాయంగా అపశుభం తెలియని చిన్న పిల్లలు పిండాన్ని అయితే చంపేస్తూ ఉన్నారనమాట. ఇటువంటి వారికి కొంతమంది డాక్టర్లు ఎవరైతే ఉన్నారో డబ్బు కోసం అయితే సహకరిస్తూ ఉన్నారనమాట. కాబట్టి ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.